నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ఉండే మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు ధర్మబోధాలు చెప్పండి, అలాగే పతివ్రతల యొక్క గొప్పతనాన్ని చెప్పండి అని కోరగా అందుకు మహర్షి గారు కౌశిక బ్రాహ్మణుని యొక్క కథను చెప్పారు. కౌశికుడు తను వేదాన్ని అధ్యయనం చేసేవాడు, చక్కటి తపస్సు చేశాడు. తన తపప్రభావం చేత ఒకనాడు అనుకోకుండా ఒక పక్షిని తను అనుకోకుండా సంహరించాడు. తదుపరి భిక్షాటనకై వెళ్ళి మరొక పతివ్రతతో తను ఉపదేశాన్ని పొంది ఆవిడ యొక్క సూచన మేరకు ఇంకా ధర్మాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతతో ధర్మవ్యాధుడిని కలవాలని మిథిలాపట్టణం కోసం బయలుదేరాడు. ఆ మిథిలాపట్టణాన్ని ప్రవేశించిన తర్వాత మిథిలాపట్టణం ఎలా ఉన్నది అనే విషయాన్ని మహర్షి గారు మనకు వివరిస్తూ ఉన్నారు. తతో జగామ మిథిలాం జనకేన సురక్షితాం ధర్మసేతు సమాకీర్ణాం యజ్ఞోత్సవవతీం శుభాం. ఆ కౌశికుడు అనేక అరణ్యాలను జనపదాలను వాటిని దాటుతూ ఎంతో శ్రమపడి చివరికి మిథిలాపట్టణానికి చేరుకున్నాడు. ఆ మిథిలాపట్టణం జనక మహారాజు యొక్క పాలనలో సుభిక్షంగా అందరు ప్రజలందరూ కూడా సుఖంగా అక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాగే ఆ మిథిలాపట్టణం ఎలా ఉన్నది అనే విషయానికి రెండు విశేషణాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ధర్మసేతు సమాకీర్ణాం యజ్ఞోత్సవవతి అని చాలా సుందరమైనటువంటి మాటలు. అంటే ఈ విశేషణాలతో కూడినటువంటి రాజ్యాలు కొన్ని మాత్రమే, అవి కూడా మన భారతదేశంలో మాత్రమే కనబడతాయి. వాటి గురించి చెబుతూ ఆ జనకుని పాలనలో ధర్మసేతు సమాకీర్ణాం, ధర్మశోభతో ఆ మిథిలాపట్టణం చాలా శోభాయమానంగా వెలుగొందుతూ ఉంది. మనకందరికి కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో ఎప్పుడైతే కింది మార్గంలో వెళ్ళే సందర్భంలో నీళ్ళైనా లేకపోతే వేరే ఇబ్బందులు ఏవైనా వస్తే మనం దానికి సేతువుని కడుతూ ఉంటాం, అంటే బ్రిడ్జ్ కడుతూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్క జీవికి కూడా పైలోకాలకి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి కదా. ఎందుకంటే ఇహలోకంలో ఎన్నో ఇబ్బందులు, కుటుంబము, సంసారము, ఉద్యోగము, వ్యాధులు, వాటికి కావలసినటువంటి ఉపచారాలు, ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా దాటాలంటే ఒక సేతువు కావాలి కదా. అదేమిటో తెలుసా? ధర్మము. అదే ధర్మం అనే సేతువు ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని మహర్షి గారు చెబుతున్నారు. మిథిలాపట్టణంలో ప్రతి ఒక్కడు కూడా ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. అందుకోసమే చెప్పారు ధర్మసేతు సమాకీర్ణ. అలాగే ఆ మిథిలాపట్టణంలో ప్రతిరోజు కూడా ఒక ఉత్సవం జరుగుతుంది. నిత్యోత్సవో భవత్తేషాం నిత్యశ్రీ నిత్యమంగళం అని అంటారు. ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఉంటారో వారి ఇంట్లో ప్రతిరోజు కూడా ఉత్సవం జరిగినట్టే. ఈ జనకరాజు యొక్క పాలనలో ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క ప్రజలు వారందరూ కూడా ఎల్లప్పుడూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. అందుకోసమే చెప్పారు యజ్ఞోత్సవవతి. అటువంటి ఉత్సవాలు ప్రతి ఇంటా కూడా జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కడు కూడా యజ్ఞాన్ని ఆచరించి ఒక స్వభావం కలిగిన వాడే ఎక్కడ ఉన్నారు. 4 పాదాలతో ధర్మం అక్కడ చక్కగా అనుష్ఠింపబడుతుంది. అటువంటి గొప్పదైనటువంటి నగరానికి ఇతను చేరుకున్నాడు. అందుకోసమే ఈ కౌశికుడు ఆలోచిస్తున్నాడు, ఇటువంటి గొప్ప నగరంలో ఉన్నాడు కాబట్టే ధర్మవ్యాధుడు కూడా గొప్ప ఉపదేశవేత్త, చక్కగా తెలుసుకున్నవాడేమో అని అనుకుంటూ ఉన్నాడు. అంటే ఒక రాజ్యం అంత ధర్మబద్ధంగా ఉంటే ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగానే ఉంటారు. ప్రజలందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే రాజ్యం మొత్తం కూడా ధర్మబద్ధంగా ఉంటుంది. ఈ విధంగా పరస్పరంగా. కానీ ప్రజలందరూ కూడా ధర్మబద్ధులుగా ఉంటే మాత్రమే ప్రపంచమంతా కూడా సురక్షితంగా ఉంటుంది. దానికి ఉదాహరణగా మిథిలాపట్టణాన్ని తను చక్కగా చూస్తున్నాడు. 4 పాదాలతో ధర్మం అక్కడ విలసిల్లుతూ ఉన్నది. అలాగే ఇంకా బయటి అలంకారాలను కూడా మహర్షి గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు.
గోపురాట్టాలకవతీం హర్మ్య ప్రాకార శోభనాం ప్రవిశ్య నగరీం రమ్యాం విమానైర్బహుభిర్యుతాం. పెద్ద పెద్ద గోపురాలు కనబడుతున్నాయి. పట్టణానికి ఉన్నటువంటి ఏవైతే గోడలు ఉంటాయో రక్షణ గోడలు అవి చాలా ఎత్తుగా కనబడుతున్నాయి. వాటిపైన అనేక అక్కడ పనిచేసేటువంటి వారనగా సైనికులు, మంత్రులు, వారి గొప్ప గొప్ప భవనాలన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. ఎన్నెన్నో అంతస్తులతో కూడినటువంటి మేడలు అక్కడ కనబడుతున్నాయి. వ్యాపారుల యొక్క కూడళ్ళు, అంగళ్ళు అవన్నీ కూడా స్పష్టంగా అక్కడ చాలా శోభతో కనబడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఇరుకుగా ఉన్నటువంటి దారులు లేవు. అన్ని దారులు కూడా విశాలంగా ఉన్నాయి. పణ్యైశ్చ బహుభిర్యుక్తాం సువిభక్త మహాపథాం అశ్వైరథైస్తథా నాగైః యోధైశ్చ బహుభిర్యుతాం. వ్యాపారుల కూడళ్ళు, అంగళ్ళు, వాటికి కావలసినటువంటి సుందరమైనటువంటి కొలతలతో నిర్మించబడిన ప్రధాన రహదారులు, అంతర్రహదారులు, అలాగే రహదారులకు కలిపేటువంటి ఏవైతే మార్గాలు ఉంటాయో అవన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడా కూడా చిటికెంత కూడా ఎక్కడా కూడా మలినం అనేదే లేదు. అంతటా కూడా శుభ్రంగా ఉన్నాయి. ఇంకా నగరాల్లో అశ్వాలు, రథాలు, ఏనులు ఇవన్నీ కూడా విరివిగా సంచరిస్తూ ఉన్నాయి. హృష్టపుష్ట జనాకీర్ణాం నిత్యోత్సవ సమాకులాం సోపశ్యత్ బహువృత్తాంతాం బ్రాహ్మణ సమతిక్రమన్. అతనులా నగరాన్ని ప్రవేశించిన తర్వాత ఒక్కొక్క కూడళ్లను కూడా దాటుకుంటూ వెళుతున్నాడు. పెద్ద పెద్ద రహదారులు సంచరిస్తున్నాడు, కొన్ని చోట్ల చిన్న దారుల్లో సంచరిస్తున్నాడు. కానీ ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం వెల్ ఫర్నిష్డ్ అని. అంటే ప్రతి ఒక్క మార్గం కూడా ఎంతో సుందరంగా మలచబడి ఉన్నది. అన్నీ కూడా సరిగ్గా కొలతలు వేసి ఏ మార్గం ఎంత సుందరంగా ఉండాలి, ఇరుకుగా ఉండకూడదు, అందరికీ అనుకూలంగా ఉండాలి, అన్ని వాహనాలు అన్ని చోట్ల తిరగాలి, ఆ విధంగా వెల్ ప్లాన్డ్ అనే అంటుంటాం కదా, అటువంటి నగరంగా మిథిలా పట్టణం చక్కగా కనబడుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా ఆ నగరంలో ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉండటాన్ని అతను గమనించాడు. ఎన్నో వింతలు, విశేషాలు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. అటువంటి నగరాన్ని కళ్ళారా చూస్తూ ఆ కౌశికుడు అక్కడ ప్రయాణిస్తూ ఉన్నాడు, ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాగే వెళుతూ వెళుతూ ధర్మవ్యాధమపృచ్ఛచ్చ సచాస్య కథితో ద్విజైః అపశ్యత్ తత్ర గత్వాతం సూనా మధ్యే వ్యవస్థితం. ఇక తను ఎందుకోసమైతే వచ్చాడు, ధర్మవ్యాధుడి కోసం వచ్చాడు కాబట్టి అక్కడే ఉన్నటువంటి శ్రోత్రియ బ్రాహ్మణులను అడిగాడు, అయ్యా ఈ విధంగా ధర్మవ్యాధుడు ఎక్కడ ఉంటాడంటే వారు ఫలానా దారిలో వెళ్ళు, ఇటువంటి గుర్తు గల ఇంటిలో అతను ఉంటారు అని వారు దారిని చూపించారు. ఇతను ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. కానీ ఇతనేమి ఊహించుకున్నాడంటే ధర్మవ్యాధుడు అంటే అతను ఏదో పెద్ద కుటీరంలో ఉంటాడు, చుట్టూ సుందరమైనటువంటి వాతావరణము, అలా మనం ఏవైతే ఊహించుకుంటామో ఒక ఆశ్రమంగా ఊహించుకుంటామో అటువంటి వాతావరణంలో ధర్మవ్యాధుడు ఉంటానని ఊహించుకున్నాడు కౌశికుడు. కానీ ధర్మవ్యాధుడు ఉండేది సూనా మధ్యే. సూన అంటే వధస్థానం. ప్రాణులను తీసుకువచ్చి ఎక్కడైతే వధిస్తామో అటువంటి వధస్థానంలో అతను నిలబడి ఉన్నాడు. చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు. అతన్ని అనగా ధర్మవ్యాధుడిని దూరం నుండే చూశాడు కౌశికుడు. చూసి మార్గమాహిష మాంసాని విక్రీణంతం తపస్వినం ఆకులత్వాచ్చ క్రేతృణాం ఏకాంతే సంస్థితో ద్విజః. అక్కడ ఎన్నో పశువులను అలా తెచ్చి ఆ పశువుల యొక్క కళేబరాలను అనగా వాటి మాంసాలను అక్కడ విక్రయిస్తూ ఉన్నాడు. ఆ విక్రయిస్తూ ఉండేవాడు కూడా ధర్మవ్యాధుడే. ఆ ధర్మవ్యాధుడు ఇతను చూశాడు, గుర్తుపట్టాడు. కానీ అక్కడ విపరీతంగా రద్దీ ఉంది. అందరూ కూడా ఎందరో మాంసాన్ని కొనుగోలు చేయడానికి అక్కడ వస్తున్నారు, వెళ్తున్నారు. దానికోసం కాసేపు ఆగి కలుద్దాం, ఎందుకంటే ఏకాంతంలో ఆ ధర్మవ్యాధుడు కనబడతాడు కదా, అతను ఏకాంతంలో ఉండే సందర్భంలో మాట్లాడితే బాగుంటుంది అని కాస్త పక్కకు జరిగి ఒక చోట దూరంలో నిలబడి అతని కోసం ప్రతీక్ష చేస్తూ ఉన్నాడు. కానీ ధర్మవ్యాధుడికి అంతా కూడా తెలిసిపోయింది. అతను సతుజ్ఞాత్వా ద్విజం ప్రాప్తం సహసా సంభ్రమోత్థితః ఆజగామ యతో విప్రః స్థిత ఏకాంత దర్శనే. ధర్మవ్యాధుడికి మరొకరు వచ్చి చెప్పే అవసరం లేదు. తన తపశ్శక్తి వలనే తెలిసిపోయింది. తన కోసం ఎవరో వచ్చారు, ఎవడో బ్రాహ్మణుడు వచ్చాడని తను తెలుసుకున్నవాడి తన కోసం వేచి ఉండేటువంటి ఆ బ్రాహ్మణుడిని దగ్గరికి వచ్చి అతనికి నమస్కరించి తను వినయంగా వచ్చి నిలబడ్డాడు. ధర్మవ్యాధుడు చెబుతూ ఉన్నాడు,
వ్యాధౌవాచ అభివాదయే త్వాం భగవన్ స్వాగతం త్వే ద్విజోత్తమ అహం వ్యాధో హి భద్రం తే కిం కరోమి ప్రసాధిమాం. ధర్మవ్యాధుడు ఎవడని చూశాడు, కానీ తను వచ్చిన విషయం ధర్మవ్యాధుడికి ఎలా తెలుసు అనే విషయం మాత్రం కౌశికుడికి తెలియలేదు. అందుకోసమే ధర్మవ్యాధుడు తన పరిచయాన్ని తనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, అదిగో నీకు నమస్కారము, అలాగే మా మిథిలా పట్టణానికి నీకు స్వాగతము. నేనే ధర్మవ్యాధుడినంటే చెప్పు, నీవు ఆజ్ఞాపించు, నీకోసం నేను ఏ విధంగా సహాయపడగలను అని ప్రార్థించాడు. ఏకపత్న్యా యదుక్తోసి గచ్చత్వం మిథిలామితి జానామ్యేతదహం సర్వం యదర్థం త్వమిహాగతః. ధర్మవ్యాధుడి గురించి అడిగాడు గాని కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు, తనను ధర్మవ్యాధుడి దగ్గరికి ఎవరు పంపించారనే విషయాన్ని మాత్రం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. కానీ ధర్మవ్యాధుడు స్పష్టంగా చెబుతున్నాడు, ఓ కౌశిక బ్రాహ్మణ, నిన్ను ఎవరైతే సాధ్వీమణి పంపించి ఉన్నదో అందుకోసమే నీవు ఈ మిథిలా పట్టణానికి వచ్చావు కదా, నాకు అదంతా కూడా తెలుసు, నా తపశ్శక్తి వలన నేనంతా కూడా తెలుసుకున్నాను, నీవు దేనికోసం వచ్చావో కూడా విషయం నాకు తెలుసు అని చెబుతూ ఉన్నాడు. శ్రుత్వాచ తస్య తద్వాక్యం సవిప్రో భృష విస్మితః ద్వితీయమిదమాశ్చర్యం ఇత్యచింతయత ద్విజః. అతని మాటలు వింటూ ఉన్నాడు కౌశికుడు. ఎంతో మనోహరంగా, అలాగే శాస్త్రబద్ధమైనటువంటి మాటలు మాట్లాడే ధర్మవ్యాధుడిని చూశాడు. చూసి ఎంతో ఆశ్చర్యంతో, అలాగే తన గురించి మొత్తం కూడా తెలుసుకున్నటువంటి ఆ ధర్మవ్యాధుని యొక్క తపశ్శక్తితో ఎంతో ఆశ్చర్యాన్ని పొందుతూ తను రెండవ ఆశ్చర్యానికి గురయ్యాడట. మొదటి ఆశ్చర్యం ఏమిటంటే, తను ఎక్కడో వనంలో ఉండే సందర్భంలో ఎవరూ లేని ప్రదేశంలో ఒక కొంగను తన దృష్టి ద్వారా చంపాడు. ఆ విషయాన్ని పసిగట్టింది సాధ్వీమణి. అంటే అక్కడ ఎవరు కూడా లేరు, చెప్పేవారు లేరు, కానీ తను ఏకాంతంలో చేసినటువంటి అపరాధాన్ని గుర్తించిన ఆ సాధ్వీమణిని చూసి మొట్టమొదటిగా ఆశ్చర్యపోయాడు. ఇక రెండవసారి ఆ సాధ్వీమణి ఎందుకైతే పంపించినదో ఆ విషయాన్ని ఎవరి ప్రమేయం లేకుండా ఆ వ్యాధుడే తెలుసుకోవడం చూసి రెండవసారి ఆశ్చర్యపోతూ తన నోరెళ్ళబెట్టి నిలబడిపోయాడు. అదేశస్తం హి తే స్థానం ఇది వ్యాధో బ్రవీదిదం గృహం గచ్చావ భగవన్ యది తే రోచతే నఘ. అలాగే ఆ కౌశిక బ్రాహ్మణుడు కాస్త ఇబ్బందులుగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఎందుకంటే అక్కడంతా కూడా ప్రాణుల యొక్క వధ్యస్థానం. ఎన్నో ప్రాణుల యొక్క ఆర్తనాదాలు, వాటి మాంసాలు, అక్కడ ఉండేటువంటి రక్త ప్రవాహాలు, ఇవన్నీ చూసి కాస్త జుగుప్సాకరంగా ఉన్నది. అదంతా కూడా కౌశిక బ్రాహ్మణుడికి అంత నచ్చలేదు. వెంటనే అక్కడ నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని కార్చి కూర్చున్నాడు. అదంతా కూడా తెలుసుకున్నటువంటి ఆ ధర్మవ్యాధుడు అతను చెబుతున్నాడు, స్వామి, మీరిక్కడ నిలబడే స్థానం కాదు, మీకు ఇష్టమైతే మా ఇంటికి వెళదాం, అక్కడ మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం, అది కూడా ఎదితే రోచతే నఘ. మీకు ఇష్టమైతే మాత్రం, నేను వ్యాధుడిని కదా, అనగా నేను వేటగాడిని, ప్రాణులను వేటాడి సంహరించే జాతిలో పుట్టిన వాడిని, మా ఇంటికి రావడం మీకు ఇష్టం ఉంటుందో లేదో, అందుకోసం మీకు ఇష్టమైతే మాత్రమే దయచేసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఉద్ధరించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత మార్కండేయ మహర్షి గారు అక్కడ జరిగిన వృత్తాంతాన్ని చెబుతూ, మార్కండేయువాచ బాడమిత్యేవ తం విప్రో హృష్టో వచనమబ్రవీత్ అగ్రతస్థు ద్విజం కృత్వా సజగామ గృహం ప్రతి. ఆ కౌశికుడు బాఢం అనేశాడు. బాఢం అంటే మీరు చెప్పిన విషయానికి నా అంగీకారాన్ని సూచిస్తానని చెప్పిన వెంటనే తను ఎంతో ఆనంద పొందాడు ధర్మవ్యాధుడు. మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు కదా, అందులోనూ కూడా వేదాధ్యయనం చేసేవాడు, చక్కటి తపస్సు చేసినవాడు, ఎంతో ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు, అలాగే గొప్ప జిజ్ఞాసతో ఇంత దూరం వచ్చాడు కదా, ఎక్కడి నుండో ఎంతో వ్యయప్రయాసలతో మిథిలా పట్టణానికి వచ్చిన తాత్పర్యం ఏమిటంటే, ఉద్దేశం ఏమిటి అంటే కేవలం జిజ్ఞాస, ఇంకా ధర్మం గురించి తెలుసుకోవాలి, దీనికన్నా గొప్పవాడు ఎవరైనా ఉంటాడా, అందుకోసం ఇటువంటి వాడు వస్తున్నాడంటే ఎంతో ఆనందపడుతూ తను మాత్రం తన వీపును చూపించకూడదు కదా, ఎందుకంటే ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని చేసేవాడు గొప్పవాడు కాబట్టి, అందుకోసం ఆ బ్రాహ్మణుడే ముందుగా పంపిస్తూ తను అతని వెనక ఉండి అతనికి మార్గాన్ని సూచిస్తున్నాడు, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి. ఆ విధంగా మార్గాన్ని సూచిస్తూ తన ఇంటికి చేరుకున్నారు. అనగా ధర్మవ్యాధుడి ఇంటికి ఆ కౌశికుడు మరియు ధర్మవ్యాధుడు ఇద్దరు కూడా చేరుకున్నారు. ప్రవిశ్య చ గృహం రమ్యం
ఆసనేనాభిపూజితః పాద్యమాచమనీయం చ ప్రతిగృహ్య ద్విజోత్తమః. ఇక ధర్మవ్యాధుడి ఇంటికి ప్రవేశించిన తర్వాత అతనికి యథోచితంగా అతన్ని పూజించాడు ధర్మవ్యాధుడు. అర్ఘ్యము, పాద్యము, ఆసమను ఇత్యాదుల చేత వాటినన్నిటిని కూడా స్వీకరించాడు ఈ కౌశికుడు. తతఃసుఖోపవిష్టస్థం వ్యాధం వచనమబ్రవీత్ కర్మైతద్వైన సదృశం భవత ప్రతిభాతి మే అనుతప్యే భృశం తాత తవ ఘోరేణ కర్మణ. తన మనసులో ఏదీ కూడా దాచుకోవట్లేదు కౌశికుడు. ఎందుకంటే వచ్చినవాడు, తన ఎదురుగా నిలబడ్డవాడు సామాన్యుడు కాదు. తన పూర్వ వృత్తాంతాన్ని, అలాగే తన మనసులో జరిగేటువంటి వృత్తులను అనగా ప్రవర్తనలు కానీ ఆలోచనలు కానీ చక్కగా పసిగట్టేవాడు. కాబట్టి తన ముందు, ధర్మవ్యాధుడి ముందు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి బెదురు లేకుండా తను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అతను చెప్పాడు, అతను ఇచ్చినటువంటి ఆసనంలో సుఖంగా కూర్చున్న తర్వాత ధర్మవ్యాధుడితో మాట్లాడుతూ, నాయనా, నీవేదైతే కర్మ చేస్తున్నావో, ఏవైతే ఉద్యోగం చేస్తున్నావో నాకెందుకు అది సరిగా అనిపించటం లేదు. అలాగే నాకు మాత్రం చాలా ఘోరమైన కృత్యాన్ని చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. అలాగే నీవు చేసేటువంటి ఉద్యోగం నీకు తగినది కాదు అని నా భావన. అనుకుంటున్నాను కాదు, నా భావన. నేను ఈ విధంగా, నా మనస్సులో ఈ విధంగా ఉంది కాబట్టి నేను చెబుతున్నాను అని చెప్పిన తర్వాత అందుకు ధర్మవ్యాధుడు ధర్మబద్ధమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. వ్యాధౌవాచ కులోచితమిదం కర్మ పితృపైతామహం పరం వర్తమానస్య మే ధర్మే స్వే మన్యుం మా కృథా ద్విజ. ఓ బ్రాహ్మణ, ఓ కౌశికుడా, నీవేదైతే నా వృత్తిని చూసావు కదా, ఈ వృత్తి నా వంశీకులు చేసినటువంటి వృత్తి. వారి ద్వారా వచ్చినటువంటి నాకు ఉద్యోగంగా నేను భావిస్తాను. వారందరూ కూడా ఇదే చేశారు కాబట్టి నేను కూడా ఇదే చేస్తున్నాను. అలాగే నేను చేసేటువంటి ఉద్యోగం పట్ల మన్యుం మాకృతాహ, కోపాన్ని తెచ్చుకోవద్దు, మనసులో ఎటువంటి అసమాధానం అనేది వద్దు. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తి కాబట్టి నేను దీన్ని అనుసరిస్తున్నాను. అలాగే విధాత్రా విహితం పూర్వం కర్మస్వమనుపాలయన్ ప్రయత్నాచ్చ గురువృద్ధౌ శుశ్రూషేహం ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, అలాగే నాకు ఈ వృత్తి ఎలా వచ్చిందనుకున్నావు? విధాత్రా విహితం పూర్వం, నేను పుట్టక ముందే ఈ వృత్తిలో ఉండాలని చతుర్ముఖ బ్రహ్మగారు నా తలపైన రాశారు. అంటే నా తలరాత. అందుకోసం దేన్ని నేను ఈ వృత్తిని అనుసరిస్తున్నాను. చతుర్ముఖ బ్రహ్మగారే నాకు అనుగ్రహించిన తర్వాత దీన్ని నేను దాటగలనా? అలాగే కర్మస్వం అనుపాలయన్, కానీ ఈ వృత్తిలో ఉండే సందర్భంలో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలో వాటిని ఖచ్చితంగా నేను అనుసరిస్తూ ఉన్నాను. అలాగే ప్రయత్నాచ్చ, ఎంతో ప్రయత్నంతో, అనగా ఎటువంటి లోపం లేకుండా నేను నా తల్లిదండ్రులను సేవిస్తాను, నాకన్నా పెద్దవారిని గౌరవిస్తాను, వారి సేవ తప్ప మరొకటి నాకు లేదు. అలాగే సత్యం వదే నాభ్యసూయే యథాశక్తి దదాని చ దేవతాతిథి భృత్యానాం అవశిష్టేన వర్తగే. ఓ కౌశిక బ్రాహ్మణ, నా గురించి నీకు తెలుసా? కేవలం నేను మధ్యస్థానంలో ఉంటున్నాను, అటువంటి ఘోర వాతావరణంలో ఉంటున్నాను, దానిపైనే నన్ను అందాజు వేయొద్దు. నాలో ఉండేటువంటి గుణాలేమో చెప్పగలనా అంటే తన గురించి తను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ తన గురించి తను స్పష్టత ఇస్తున్నాడు ఆ కౌశికుడికి. సత్యం వదే, నేను ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే పలుకుతాను, అసత్యాన్ని చెప్పను. నా అభ్యసూయే, ఇంకొకరి పట్ల నాకెప్పుడు కూడా అసూయ అనేది లేదు. యథాశక్తి దదానిచ, నాకు చేతనైనంత మరొకరికి సహాయాలను చేస్తూ ఉంటాను, దానాలు చేస్తూ ఉంటాను. దేవతలకు, అతిథులకు, భృత్యులకు, వీరికందరూ కూడా భోజనం పెట్టిన తర్వాత మిగిలిన పదార్థాన్ని మాత్రమే, ఏదైతే ఉంటుందో అంత మాత్రమే నేను తింటాను. అంటే వారికందరూ కూడా ఇవ్వకుండా రుచికరమైనటువంటి పదార్థాలను మొట్టమొదటిగా నేను స్వీకరించి తర్వాత భృత్యులకు ఇవ్వడం కాదు, కానీ వారందరూ తినగా మిగిలిన పదార్థాన్ని మాత్రమే స్వీకరిస్తాను నేను. నకుత్సయామ్యహం కించిత్ నగర్హే బలవత్తరం కృతమన్వేతి కర్తారం పురాకర్మ ద్విజోత్తమ. అలాగే ఓ ద్విజోత్తమ, నేను మరొకరి దోషాలను లెక్కించను, మరొకరి దోషాలు అనేది నాకు అవసరమే లేదు. నాకంటే బలవంతులుగా ఎవరైనా ఉంటే, నాకన్నా ధనవంతులుగా ఎవరైనా ఉంటే, నాకన్నా గుణవంతులుగా ఎవరైనా ఉంటే వారిపైన నాకు అసూయ అనేది లేదు. వారిని ఏ కారణం చేత కూడా నిందించను.
ఎంతవారి అయినా సరే వారి వారి శుభాశుభ కర్మలకు తగ్గట్టుగా వారు సుఖదుఖాలను అనుభవిస్తారు. కాబట్టి వారి వారి శుభాశుభ కర్మలను వారికే వదిలివేస్తాను కానీ ఆ శుభాశుభ కర్మలను నా నోటి ద్వారా చెబుతూ నేనెందుకయ్యా పాపాన్ని పొందాలి? అలాగే వారి వారి శుభాశుభ కర్మలను చెప్పి నాకేం ప్రయోజనం? అందుకోసం వాటి గురించి నేను ఆలోచించను. మనమైతే ఉదయం లేచినప్పటి నుండి మరొకరి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. వారది చేశారు, వీరిది చేశారని. కానీ వాటిని వదిలివేయాలని స్పష్టంగా ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. ఇంకొకరి శుభాశుభ కర్మల వలన నీకేం ఒరిగేది లేదు కదా. కాబట్టి మరొకరి గురించి ఆలోచించడం వదిలేగి నీ గురించి నీవు ఆలోచించుకోమని మనకు వ్యాధుడు చెబుతూ ఉన్నాడు. కృషి గోరక్ష్య వాణిజ్యం ఇహ లోకస్య జీవనం దండనీతి స్త్రీ విద్య తేన లోకో భవత్యుత. ఓ కౌశిక, వ్యవసాయము, పశుపాలన, అలాగే వ్యాపారము, దండనీతి, వేదాల ప్రకారంగా అనగా వేదాలలో చెప్పిన విధంగా యజ్ఞయాగాదులు చేయించడం అనేవి జీవన భృతికి కారణాలు. అంటే జీవుడు మనుష్యలోకంలో పుట్టిన తర్వాత తన మనుగడను కొనసాగించాలంటే వీటిలో ఏదో ఒక వృత్తిని తను అవలంబించవలసినదే. తద్వారా ధనాన్ని పొందుతాడు, తద్వారా తన కుటుంబాన్ని నిర్వహిస్తాడు. కాబట్టి వ్యవసాయమైనా చేయాలి, పశువులైనా పాలించాలి, లేకపోతే వ్యాపారమైనా చేయాలి, ఉద్యోగమైనా చేయాలి, వేదాల ప్రకారంగా యజ్ఞయాగాదులు చేయించాలి. తద్వారా మాత్రమే ధనాన్ని పొందుతారు, తద్వారా కుటుంబ నిర్వహణ అనేది సాధ్యము. అలాగే ఇవన్నీ కూడా ఇహలోక సాధనాలు మాత్రమే కాదు సుమా, ఇవన్నీ కూడా పరలోక సాధనాలు కూడా. ఇహలోకంలో ధర్మబద్ధంగా ఉంటూ వీటిని ఆచరిస్తే పరలోకంలో కూడా ఉన్నతమైనటువంటి స్థానాలను పొందవచ్చు మనిషి. కర్మశూద్రే కృషిర్వైశ్యే సంగ్రామ క్షత్రియే స్మృత బ్రహ్మచర్యం తపోమంత్రా సత్యం చ బ్రాహ్మణే సదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరెవరు ఏ కర్మలు చేయాలో తెలుసా? కర్మ అనగా శూద్రులు సేవావృత్తిని పొంది ఉండాలి, వైశ్యులు వ్యవసాయాన్ని చేయాలి, క్షత్రియుడు యుద్ధాన్ని చేయాలి అనగా ధర్మబద్ధమైనటువంటి యుద్ధాన్ని చేయాలి, బ్రాహ్మణులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సును చేస్తూ మంత్రాలను పఠిస్తూ నిరంతరం ఎప్పుడు కూడా సత్యవాక్ పరిపాలన పరులై అలాగే సల్లక్షణాలు పొంది ఉండాలి. అంటే సల్లక్షణాలు పొంది ఉండడం అనేది అందరికీ అన్వయిస్తుంది. వాడు శూద్రుడైనా కావచ్చు, బ్రాహ్మణుడైనా కావచ్చు, క్షత్రియుడైనా, వైశ్యుడైనా వారికి విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ సల్లక్షణాలు పొంది ఉంటే మాత్రం వారు ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖంగా ఉండగలరు. రాజా ప్రశాస్తి ధర్మేణ స్వకర్మ నిరతాః ప్రజాః వికర్మాణశ్చ ఏకేచిత్ తాన్యునక్తి స్వకర్మసు. అలాగే క్షత్రియుడుగా ఉన్నవాడు తన ప్రజలందరికీ కూడా వారికి నిర్దిష్టమైనటువంటి ఏవైతే ధర్మాలుంటాయో ఆయా ధర్మాలను తను బోధిస్తూ ఉండాలి. వారు ఆయా ధర్మాలను ఆచరించే విధంగా తను అనుకూలతను చేయాలి, ధర్మబద్ధంగా ప్రజలను పాలించాలి. అలాగే ప్రజలలో ఎవరైనా స్వధర్మచ్యుతులైతే వారిని మరొక్కసారి, నాయనా నువ్వు చేసేది తప్పు, నీ ధర్మం ఇటువంటిది కాదు, నీవీ ధర్మాన్ని ఆచరించాలి అని వారికి హితబోధలు చెబుతూ వారి ధర్మాలను చేసేట్టుగా తను వారిని ఆజ్ఞాపించాలి. స్వధర్మాచరణలుగా అందరినీ మార్చాలి. ఇది రాజు యొక్క ధర్మం. భేతవ్యం హి సదా రాజ్ఞాం ప్రజానామధిపోహితే వారయంతి వికర్మస్థం నృపా మృగమివేషుభిః. రాజు ఎలా ఉండాలో తెలుసా? మృగాన్ని ఏ విధంగా అయితే బాణంతో నిరోధిస్తూ ఉంటాడో, మృగాలన్నీ కూడా అవన్నీ కూడా విరివిగా మరీ ఎక్కువగా పెరిగితే అవన్నీ కూడా ప్రజలు ఉండేటువంటి స్థలాల్లో వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవన్నీ కూడా అడవుల్లో మాత్రమే ఉండాలి. అడవుల్లో ఉంటూ అడవుల్లో వాటికి కావలసినటువంటి సదుపాయాలు చేయడం కూడా రాజు యొక్క కర్తవ్యమే. అక్కడ మంచి కంచె కట్టించాలి. ఆ కంచె దాటి రాకుండా వాటికి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఆ మృగాలన్నీ కూడా జనపదాల్లో రావు. కాబట్టి ఆ విధంగా అరణ్యాలను రక్షిస్తూ, అరణ్యం తప్ప ఎక్కడైతే ప్రజలుంటారో అటువంటి స్థలాలకు ఏవైనా ప్రాణులు వస్తే వాటిని బాణంతో భయపెట్టి మరొకసారి అవి ఏ విధంగా అయితే అరణ్యాలకు చేసే విధమైనటువంటి కార్యం రాజు యొక్క కర్తవ్యమో, అలాగే ప్రజలందరికీ కూడా సన్మార్గాన్ని బోధిస్తూ రాజుగా ఉండేవాడు సన్మార్గంలో ఉండే విధంగా అందరినీ ప్రచోదిస్తూ ఉండాలి. ఇది రాజు యొక్క కర్తవ్యం. అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే ఇదంతా కూడా రాజు యొక్క విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు అంటే,
అటువంటి ధర్మబద్ధమైనటువంటి పాలన మా మిథిలా నగరంలో కొనసాగుతుంది, జనకరాజు గారు చేస్తున్నారు. జనకస్యేహ విప్రర్షే వికర్మస్థో న విద్యతే స్వకర్మ నిరతావర్ణాః చత్వారోపి ద్విజోత్తమ. ఓ బ్రహ్మర్షి, మాదేదైతే మిథిలా నగరం ఉందో ఈ మిథిలా నగరానికి రాజుగా ఉన్నవాడు జనక మహారాజు. ఇతని పాలనలో అందరూ కూడా వారి వారి ధర్మాలనే ఆచరిస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఎటువంటి ధర్మాలైతే విధింపబడ్డాయో అటువంటి ధర్మబద్ధంగానే వారి వారి కుటుంబాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి వారి వారి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వారి వారి ధర్మాన్ని పాలించేవారే. విధర్ములనేవారు ఎవరూ లేరు. అనగా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని పరమాత్మ గీతలో చెప్పిన విధంగా పరధర్మం అనేది ఎప్పటికి కూడా భయావహమే, స్వధర్మం అనేది ఎప్పటికీ శ్రేయస్కరమే. సయేష జనకో రాజ దుర్వృత్తమపి చేత్సుతం దండ్యం దండే నిక్షిపతి తథాన గ్లాతి ధార్మికం. మా జనక మహారాజు గురించి నీకు ఒక విషయం చెప్పనా? ఎవరైనా సరే అతనికి ఒకటే, తన కుమారులైనా తన ప్రజలైనా అకస్మాత్తుగా తన కుమారుడు ఏదైనా అన్యాయం చేస్తే, అధర్మం చేస్తే అతన్ని కూడా దండిస్తాడు. అయ్యో నా కుమారుడు రాజకుమారుని ఇలా దండించగలను అనే ఎటువంటి సంకోచం లేదు. ధర్మం ముందు అందరూ సమానులే జనక మహారాజు యొక్క పాలనలో. అలాగే ధార్మికుడైన వాడు ఏదైనా చిన్న తప్పులు చేస్తే మాత్రం వారికి యోగ్యమైనటువంటి విధానంలో వారిని దండిస్తాడు. ధార్మికుడైనా అధార్మికుడైనా తన సంతానమైన సామాన్య ప్రజలైన అందరికి కూడా ఇక్కడ ఒకటే విధానం, తప్పు చేసిన వారికి దండన అనేది తప్పదు. అటువంటి గొప్ప పాలనలో నేనున్నానయ్యా. సుయుక్తాచారో నృపతి సర్వం ధర్మేణ పశ్యతి శ్రీష్ట రాజ్యం చ దండశ్చ క్షత్రియాణం ద్విజోత్తమ. ఓ విప్రవర, ఓ ద్విజోత్తమ, జనక మహారాజు తన రాజ్యమంతటా కూడా ఎందనో గూఢచరులను తను నియమించాడు. అనగా వేగులు అని అంటుంటారు కదా, వారిని నియమిస్తూ వారి ద్వారా ప్రజల యొక్క ప్రవర్తనను తను చక్కగా సూక్ష్మంగా గమనిస్తూ ప్రతి ఒక్క ప్రజల యొక్క క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క ప్రజలను కూడా సంపదలను ఆర్జించడం, తద్వారా రాజ్యాన్ని రక్షించడం, అపరాధులను దండించడం అనే ఇవన్నీ కూడా తను చక్కగా నిర్వహిస్తున్నాడు. ఇవే కదా సుక్షత్రియుల యొక్క ధర్మము. క్షత్రియుడిగా ఉన్నవాడు ఈ మూడింటిని కూడా చక్కగా పాలించాలి. ఇంకొకసారి చూసుకుంటే ప్రజలందరూ కూడా సంపదలను ఆర్జించే విధంగా, అలాగే రాజ్యాన్ని రక్షించే విధంగా, అపరాధులను శిక్షించే విధంగా ఈ మూడింటిని కూడా చక్కగా తను అమలుపరిస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అందుకోసమే ఈ మూడింటిని కూడా యథోచితంగా పాలిస్తూ మమ్మల్ని తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉన్నాడు. రాజానో హి స్వధర్మేణ శ్రియమిచ్చంతి భూయసీం సర్వేషామేవ వర్ణానాం త్రాతా రాజా భవత్యుత. రాజు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా సరే రాజు స్వధర్మాన్ని పాలిస్తూ ఉంటే అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు. రాజుకు అందరికన్నా రాజు యొక్క విషయంలో చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే అంతటి మహారాజే స్వధర్మాన్ని పాలిస్తున్నాడంటే సామాన్యులమైన మనం కూడా స్వధర్మాన్ని పాలించాలి అనే భయంతో, లేకపోతే భక్తితో, లేకపోతే అంతటి గొప్పవారిని అనుసరించాలనే ఒక కోరికతో ప్రజలందరూ కూడా స్వధర్మాలను ఆచరిస్తారు. ఆ స్వధర్మాచరణ అనేదే రాజ్యానికి శుభకరము. పరేణ హి హతాన్ బ్రహ్మన్ వరాహ మహిషానహం న స్వయం హన్మి విప్రదృషే విక్రీడామి సదాత్వహం. అలాగే నేనేదో ప్రాణులను వధించే స్థలంలో ఉన్నాను అంటే వాటిని నేనే వధిస్తున్నా అని నీవు అనుకుంటున్నావేమో. అలా కాదయ్యా. ఇంకొకరు సంహరించినటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో వాటి శరీరాలని అమ్మడం మాత్రమే నా వృత్తి. నస్వయం హన్మి, నేనైతే ఒక్క ప్రాణిని కూడా నేను చంపను. కేవలం చంపబడ్డటువంటి ఆ ప్రాణుల యొక్క శరీరాన్ని అమ్మడం మాత్రమే నా పని. అంటే ఇదేదో నేను ధర్మబద్ధంగా చేస్తున్నానని చెప్పడం లేదు, కానీ నా తప్పులున్నాయి, కానీ ఆ తప్పులు కూడా ధర్మబద్ధంగా చేస్తున్నానని వ్యాధుడు చెప్తున్నాడు. అంటే మనం ఎక్కడ కూడా ధర్మవ్యాధుడి గురించి తప్పుగా అనుకోకూడదు. కానీ ధర్మవ్యాధుడు చక్కటి మాటలతో తన వృత్తిని కానీ ఎవరు కూడా అగౌరవపరచకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా ధర్మవ్యాధుడు మాట్లాడేటువంటి విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క
ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.